మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా సార్. రైట్, ఒకసారి మన బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, అంటే 6 అయినా ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, పిటిషన్లు వేయటం, కోర్టు ఇంకా 8వ తారీఖున తీర్పు రాబోతుంది, ఇటువైపు షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం 9వ తారీఖు ఉంది, ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి అంశాలు. సో దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది? బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అంత విచిత్రం ఏంటంటే అన్ని తెలిసిన వెంకటస్వామి కూడా ఇట్లా మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది పరిస్థితి. ఈ రోజు వెంకటస్వామి తెలంగాణ ఉద్యమకారుడు, సామాజికవేత్త, విద్యావేత్త, ఎన్నో కష్ట సుఖాలు అనుభవించి తెలంగాణ పనిచేసిండు. అంటే కేసీఆర్ గారు కూడా 2018లో రిజర్వేషన్ అంశం కోసం వెళ్ళారు. ఆయన కూడా వెనుదిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. రైట్, వెంకటస్వామి గారు ఒక నిమిషం. ఎస్, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు ప్రధానంగా ఏ అంశాలు ఖండిస్తున్నారు చెప్పండి. వ్యాప్తంగా 5 దశాబ్దాల పాటు కేంద్రంలో, రాష్ట్రంలో పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఎప్పుడు కూడా బీసీల గురించి ఆలోచన చేసిన దాఖలాలు లేవు కాంగ్రెస్ పార్టీకి. ఈ రోజు రాజ్యాంగబద్ధంగా అది సబబ్ కాదు, రాజ్యాంగబద్ధంగా అది ఆమోదించబడాలి కూడా కావాలని ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కాబట్టి బీసీలకు ఏం చెప్పుకోలేక ఎట్లయితే మార్జిన్ గెయిన్ చేసుకోవాలి, ఓటర్ అని చెప్పి ఓటు మార్జిన్ గెయిన్ చేసుకోవాలని ఈ యొక్క సన్నాయి నొక్కుతా ఉన్నారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ విషయం మాట్లాడారు వెంకటస్వామి. ఈడబ్ల్యూఎస్ విషయంలో ఏ సామాజిక వర్గానికి ఎవరికి కూడా అన్యాయం జరగలేదు. అది గమనంలో తీసుకోవాలి. మనం దీన్ని పర్సనల్ గా తీసుకోవాల్సిన విషయం కాదనేది ఖచ్చితంగా ఇప్పుడు పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినా గానీ, మీరు చెప్పినా గానీ, మేము చెప్పినా, ఎవరు చెప్పినా ఇది చట్టపరంగా కాబట్టి రాజ్యాంగ విరుద్ధమా కాదా చెప్పు. ఈడబ్ల్యూఎస్ చట్టం చేసిండ్రు. కేంద్రంలో చట్టం తీసుకోకుండా ఈడబ్ల్యూఎస్ ఎవరు మాట్లాడుతున్నారు ఇవ్వలేదు. 1% కూడా రిజర్వేషన్ నష్టం జరగలేదు. ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎవరికి నష్టం జరగలేదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. 42% రిజర్వేషన్ ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పాలి. అలా మీరు కూడా ఒకటి ఆలోచించండి వెంకటస్వామి. మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లన్నా మీరు అది ఎట్లా ఆమోదించబడుతుంది? రేవంత్ రెడ్డి గారికి ఈ పద్ధతి సరైన కాదు. సరైన పద్ధతి పెట్టాలి, కేంద్రంలో పార్లమెంట్ రావాలి, ఆమోదించబడాలి. రాష్ట్ర ఏం జరగాలి ప్రతి జరిగితే పార్టీ కానీ మాకైతే ఈ యొక్క ఉద్దేశం లేదు బీసీలకు అన్యాయం చేయాలని. 42% రిజర్వేషన్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. కొంతమంది మోసపూరితంగా జరగకూడదు. వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు ప్రధానంగా కొంతమంది బీసీ నేతలు ఎన్నికల తర్వాత కోర్టులు ఎన్నికలు రద్దు చేస్తే ఈ రేవంత్ రెడ్డి గారు తప్పుతో పట్టిస్తారు. ఒక్కరు మాట్లాడండి. 4.5 సంవత్సరాలుగా లోకల్ బాడీ ఎలక్షన్ లేదు, ఎందుకు అడగలేదు భారతీయ జనతా పార్టీ? మీరు సారు లోకల్ బాడీ ఎలక్షన్ జరగవు, కోర్టు అడ్డుకుంటది, ఇంకెవరైనా కేసుకు పోతారు. రేవంత్ రెడ్డి విధానం తప్పు. తెలంగాణ ప్రజలని తప్పుదో పట్టిస్తున్నాడు, బీసీ వర్గాలను తప్పుదో పట్టిస్తున్నాడు. ఈ రోజు బీసీ రేవంత్ రెడ్డి ఇది ఎట్లా అడగాలన్నా
నేనే ముందుండి కొట్లాడతా. ఇక ఒకవేళ కోర్టులు కానీ వీళ్ళు కానీ ఆపితే బీసీల పక్షాన సివిల్ వర్క్ సిద్ధమైతే మేము రైట్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం రైట్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడాక మీ దగ్గరికి వస్తానండి. ఏం చెప్తున్నాడు ఎస్ రామ్మోహన్ రావు గారు చెప్పండి. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు. రేవంత్ రెడ్డి గారు వెంకట సామంత తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఇది తప్పు పూర్తిగా. మీరు రెచ్చగొట్టకనా? రెచ్చగొట్ట అవసరం లేదు. చట్ట పరిధిలో అందరికి అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగతంగా మీరు ఇవి అవసరం లేదు. జస్ట్ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అని చెప్పండి. రామ్మోహన్ రావు గారు, బీఆర్ఎస్ రామ్మోహన్. ఎస్, దేశంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డకు పౌరుషం రావాల్సిందే. ఈ కారణంలో రాజ్యాంగానికి కానీ లేకపోతే కోర్టులని బీసీ బిడ్డలు ఎదిరించాల్సిందే. తెలంగాణ ఉద్యమం రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ఉద్యమం తెలియదు, తెలంగాణ గురించి అవగాహన లేదు, ఈ తెలంగాణ భావోద్వేగాల పైన ఆలోచన లేదు, అవగాహన లేదు. ఆయన తీసుకొస్తారు మీరు. రైట్ వెంకటస్వామి గారు ప్రధానంగా రైట్ వెంకటస్వామి గారు, రామ్మోహన్ గారు. ఎస్, రైట్ బీఆర్ఎస్ రామ్మోహన్ గారు ఒక్కరు మాట్లాడాలి. పెట్టుకోండి మీరు. కోర్టు అడ్డుకుంటారు ఖచ్చితంగా, రాజ్యాంగం అడ్డుకుంటుంది. ఎన్నిక చేస్తే రైట్ ఒకళ్ళు అడ్డుకుంటే ఎలా ముందుకు వెళ్తుందో ఒకసారి తెలుసుకుందాం. ఎస్ ఒకసారి